క్రిస్టియానో రొనాల్డో ఫ్రెండ్లీ మ్యాచ్లో గోల్. సియు సంబరంతో మరో అధ్యాయం. అబుదాబిలో 2025 డిసెంబర్ 10న జరిగిన అల్ నస్ర్, అల్ వహ్దా మధ్యకాల ఫ్రెండ్లీ మ్యాచ్ మరోసారి క్రిస్టియానో రొనాల్డో ఎందుకు ప్రపంచ ఫుట్బాల్లో అగ్రస్థానంలో ఉంటాడో చూపించింది. పోటీ విలువలేని మ్యాచ్ అయినప్పటికీ రొనాల్డో పాల్గొనడం వల్లే అది భారీగా దృష్టిని ఆకర్షించింది. అల్ నహాన్ స్టేడియంలో అభిమానులు ఆయనను ప్రత్యక్షంగా చూడటానికి చేరుకున్నారు. మ్యాచ్ ముఖ్యాంశాలు. మ్యాచ్ ప్రారంభమే కొన్ని నిమిషాల్లోనే 12వ నిమిషంలో రొనాల్డో అద్భుతమైన రైట్ ఫుట్ షాట్తో గోల్ సాధించాడు. అది క్రింది మూలలోకి గిరిగిరి తిరిగిన క్లాసిక్ ఫినిష్. ఫ్రెండ్లీ మ్యాచ్ అయినప్పటికీ వేగం, పోరాటం అధికంగా కనిపించాయి. అల్ వహ్దా 35వ నిమిషాల్లో 2 గోల్స్ చేసి స్కోరును 2-2 చేసింది. హాఫ్ టైంకు ముందు కింగ్స్లే కోమాన్ గోల్ చేశాడు. వెంటనే రెండో భాగం మొదలైన కొద్దిసేపటికే హరోనే కామారా మరో గోల్ చేసి ఆధిక్యం పెంచాడు. చివర్లో సాద్ ఫాహద్ అల్ నస్ చేసిన గోల్తో అల్ నస్ 4-2 తేడాతో గెలిచింది. రొనాల్డో గోల్ చేసిన తర్వాత అభిమానుల నడుమ ఆయన ప్రసిద్ధమైన సియు సంబరంతో స్టేడియంను ఉర్రూతలూగించాడు. ఈ మ్యాచ్ రొనాల్డో, అల్ నస్కు ఏమి సూచిస్తుంది? సౌదీ ప్రో లీగ్ విరామ సమయంలో జరిగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ రిథంను కొనసాగించేందుకు కీలకంగా నిలిచింది. లీగ్ డిసెంబర్ 21న తిరిగి ప్రారంభం కానుంది. రొనాల్డో తన స్వప్నమైన 1000 గోల్స్ లక్ష్యానికి ఎంత చేరువలో ఉన్నాడో చర్చ మళ్లీ మొదలైంది. ఫ్రెండ్లీ గోళ్లు లెక్కలో చేరకపోయినా ఆయన ప్రస్తుతం సుమారు 954 కెరీర్ గోల్స్ ఉన్నట్లు నివేదికలో పేర్కొనబడింది. కోమాన్, కామారా, సాద్ ఫాహద్ వంటి ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చేయడంతో జట్టు రొనాల్డో ఒక్కరిపై మాత్రమే ఆధారపడకుండా మరింత బలంగా నిలుస్తోంది. ఫ్రెండ్లీకి మించి దీని ఉన్నత అర్థం. అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్ ఒక సాధారణ ఫ్రెండ్లీ కాదు. ప్రపంచ ఫుట్బాల్ దిశ మారుతున్నదనడానికి మరో ఉదాహరణ ఇది. యూరప్ వెలుపల కూడా రొనాల్డో తన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. అల్ నస్ర్కు ఇది ఉత్సాహాన్ని, అభిమానులకు జ్ఞాపకాన్ని, రొనాల్డోకు తన లెజెండరీ ప్రయాణంలో మరో మెట్టును అందించిన రాత్రి.